మెయిన్ గా తిండి ఇవ్వు, ఆహారము ఇవ్వు, వైద్యం ఇవ్వు, విద్య ఇవ్వు, ఎవరొద్దన్నారు? అందరూ ఒప్పుకుంటాం కదా. కానీ ఆ డబ్బును అనవసరంగా పాడు చేసేసి ఇష్టం వచ్చినట్టు పేర్లు పెట్టేసి, అందుకోసం ఇక్కడ అదే వచ్చింది. ఇవన్నీ మనుషులు సృష్టించుకున్నారు కాబట్టి ఇన్ని అవస్థలు మనకి. ఇదే కిరణాల కానీ ఇదే పని. ఇంకా రాజకీయం అంటే కులాలు మతాలు, ఇంకేం లేదు. సో చతుర్వ్యూహ అయిపోయింది. చతుర్గతి 4 విధములైన వారికి ఆశ్రయిస్తాను. ఈ 4 విధములు ఎవరు అంటే 4 విధములైన వారికి అంటే భగవంతుడి దృష్టిలో అందరూ కూడా తన యొక్క దృష్టి కాబట్టి 4 విధములైన వారికి అంటే ఏంటంటే పొట్ట మీద పాకే జంతువులు ఉంటాయి, ఇంకోటి కాళ్ళతో నడిచే జంతువులు వచ్చాయి ఎవల్యూషన్లో. పొట్ట మీద పాకే జంతువులు ఏంటి చెప్పండి? కాళ్ళు లేని జంతువులు, పొట్ట మీద పాకే జంతువులు చెప్పండి. పాము. పాము పొట్ట మీద బాగుతుంది. పాముకి ఎక్కడ కాళ్ళు ఉండవు. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిగా కాళ్ళు వచ్చాయి బల్లులు, వీటికి వాటికి డైనోసర్, అంత పెద్ద జంతువుకి చిన్న చిన్న కాళ్ళు వచ్చాయి. తర్వాత 4 కాళ్ళ జంతువులు వచ్చాయి, అడ్డంగా తిరిగే జంతువులు. అన్ని జంతువులు కూడా అడ్డంగానే నడుస్తాయి, మీకు తెలుసు కదా. ఎప్పుడో కొంతసేపు నిల్చుంటాయి 2 కాళ్ళ మీద తప్ప, మాక్సిమం అంతా కూడా 4 కాళ్ళ మీద నడుస్తాయి. ఎప్పుడు నడిచినా సరే 2 కాళ్ళ మీద నడిచే జంతువు ఎవరు? మనిషి ఒక్కడే గురుగారు, మనిషి ఒక్కడే. జంతువు అనగానే మనం కొంచెం మొహమాడి పడిపోయి సిగ్గుపడిపోతాం. మన జంతువులమే అంతే 84 లక్షల జీవరాశిలో మనం ఒకటి కదా. లేకపోతే జంతువు అనగానే మన ఏదో పరువు కూలిపోయింది అనుకోక్కర్లేదు, మనం జంతువే. వీఆర్ ఏ పార్ట్ ఆఫ్ యానిమల్ కింగ్డమ్. యానిమల్ కింగ్డమ్ లో మనది కూడా ఒకటి. వెన్నెముకల జంతువుల్లో మనం ఒకటి. దాంట్లో అన్నిటికన్నా ఉత్తమమైన స్థానంలో ఉన్నది మనిషి అనే జంతువు. ఓకే. సో ఇలాంటి 4 విధములైన వారికి ఆశ్రయ స్థానం పరమాత్మ. అన్నిట్లో కూడా పరమాత్మ ఉన్నాడు. అన్నిట్లో పరమాత్మ. పాము అయితేనేంటి, బల్లి అయితేనేంటి, కుక్క అయితేనేంటి, నక్క అయితేనేంటి, పిల్లి అయితేనేంటి, మనిషి అయితేనేంటి, అన్నిట్లో కూడా భగవంతుడు ఆత్మస్వరూపం అనేది ఉంది. ఈరోజు అదే డిస్కషన్. ఇటు మీ గురించి మాట్లాడుకున్నామా, మళ్ళీ మాట్లాడదు అయిన తర్వాత. సో చతురాత్మ ఇక్కడ చతు అంటే 4 కాదు, చతురాత్మ అంటే చతురత అంటే జ్ఞానం అని అర్థం కదా. చతురత అంటే సామర్థ్యం కూడా. చతురత అంటే సామర్థ్యవంతమైన ఆత్మస్వరూపుడు చతురాత్మ. ఎంతో బ్యూటిఫుల్ గా ఉంటాయి. చతుర్గతి, చతురాత్మ, చతుర్వ్యూహ, చతుర్బాహు, చతుర్మూర్తి. ఓకే. సో చతుర్వేద విద్య, 4 వేదములను తెలిసిన వాడు. వేదాలు అన్నది ఆయన నోటిని, ఆయన దగ్గర నుంచే వచ్చాయి. అది విన్నారు శృతి. తపస్సంపన్నులందరూ కూడా తమ జ్ఞానంతో తపస్సు చేసుకుని ధ్యానం చేసుకుంటూ ఏమిటి సృష్టి, ఎక్కడి నుంచి వచ్చింది, దీని మూలం ఏమిటి అని ఒక రకమైన ఆలోచన సత్యాన్వేషణ, ప్రకృతిలో ప్రతి వస్తువు చూస్తూ వాటి యొక్క లక్షణాలు తెలుసుకుంటూ వాటి వెనక తెలుసుకుంటూ దాని ద్వారా వాళ్ళకి ఒక రకమైన వినిపించింది అంటారు. ఆ విన్నదాన్ని మనసులో స్మృతి ఒక ముద్ర కింద ఒక ప్రింట్ చేసుకున్నారు. అదే శృతి స్మృతి. దాన్ని తన శిష్యుల ద్వారా ఆ జ్ఞానాన్ని వ్యాపింపజేసి వచ్చారు. దీంట్లో కూడా ఎన్నో మార్పులు జరిగాయి. ఏవైతే ఉండవలసినో ఏవైతే కొంచెం సత్యానికి దూరంగా ఉన్నాయో ఆ కాలగర్భంలో కలిసిపోయి. అందుకు ఇవన్నీ జరిగిన తర్వాత ఈ వేదములు అనేవి ఒక క్రమ పద్ధతిలో పడ్డాయి. వ్యాసుల వారు వచ్చేసి తన క్రమ పద్ధతిలో దాన్ని విభజించారు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం అని చెప్పి వాటి లక్షణాలు బట్టి, వాటి యొక్క ఎసెన్స్ ని బట్టి, వాటిలో ఉన్న సారాంశాన్ని బట్టి 4 భాగాలుగా విభజించడం జరిగింది. సో చతుర్వేద విద్, 4 వేదములను తెలిసిన వాడు. ఓకే, అదొకటి. మూడోది లాస్ట్ అది ఏకపాత్. లాస్ట్ లో మళ్ళీ ఏకపాత్, మళ్ళీ ఒకటే పాదం అంటారు. అంటే అర్థమైన జగత్తంతయు కూడా ఒక పాదముగా కలవాలి. భగవంతుని యొక్క 4 పాదాల్లో ఈ జగత్, మనకు తెలిసిన ఈ విశ్వం అనేది ఒక పాదం మాత్రమే. అది చూపించడానికే వామన అవతారం వచ్చాడు. ఇంకోటి ఎక్కడ పెట్టుకోవాలి ఈ కాలుకి.
అందుకోసం ఏంటంటే భగవంతుడి సృష్టి అనేది అనంతమైనది. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. ఈ అనంతమైన సృష్టిలో మనకు తెలిసిన ఈ విశ్వం అనేది భగవంతునికి ఒక పాదం. మిగతా 3 పాదాల యొక్క విశ్వం కూడా ఉంది, మనకు అది తెలియదు. మన దృష్టి కొంతవరకే వెళుతున్నది. మనకి ఈ సౌర మండలానికి సంబంధించిన జ్ఞానమే మనకుంది. ఈ సూర్యుడు ఈయన కుటుంబం. తర్వాత ఎంతో మంది సూర్యుడు ఉన్నట్టు కూడా కనుక్కున్నారు. నాసా వాళ్ళు కనుక్కున్నారు, ఇస్రో వాళ్ళు కనుక్కున్నారు. అయితే ఏంటంటే వాటి గురించి ఇంకా ఎంతో జ్ఞానం రావాలి. అంత దూరం ప్రయాణం చేయడం కష్టం, కానీ చేస్తారు మనిషి. మనిషి మాత్రం ఎక్కడ ఆగట్లేదు, వాళ్ళ జ్ఞానాన్ని పెంపొందించుకుంటూనే పోతున్నారు. అది సంతోషకరమైన విషయం. కానీ ఇది ఇంకొక దానికి దారి తీయకూడదు, అదొక్కటి ఇంపార్టెంట్. ఇంకా విశ్లేషణకు వచ్చేసరికి పరబ్రహ్మమే శుద్ధ చైతన్య పదార్థం అని ఈ రోజు జరిగిన డిబేట్ చెప్పాను. నిన్న సత్యం గురించి అడిగారు లక్ష్మి గారు, ఈ రోజు ఆత్మ పరమాత్మల గురించి అడిగారు. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ రెండు తెలుసుకోకుండా మాత్రం ఆధ్యాత్మిక సాధన ముందుకు సాగదు. వీటి గురించి పూర్తి ఐడియా అయితే ఉండాలి. వీటిని తెలుసుకోకుండా దేనికోసం? సత్యం అంటే తెలియదు, ఆత్మ అంటే తెలియదు, పరమాత్మ అంటే తెలియదు. ఈ 3 తెలియకుండా సాధన చేస్తానంటే అలా కుదురుతుంది. కానీ మిత్రులు, నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే నిన్నటి కామెంట్స్ కి ఈ రోజు కామెంట్స్ కి మిత్రులు చాలా అందంగా చక్కగా రిప్లైస్ పెడుతున్నారు, మెసేజెస్ పెడుతున్నారు. చాలా సంతోషం వేసింది. అట్లాగే ఈ రోజు చాలా సంతోషం, చాలా చక్కగా మంచి అవగాహనతో పెడుతున్నారు. అబ్బో, చాలా విషయాలు తెలుసుకున్నారు. చాలా విషయాలు వాళ్ళకి మైండ్ లో నిక్షిప్తమై ఉన్నాయన్న విషయం మాత్రం నాకు అర్థమైంది. చాలా సంతోషం కలిగింది. వీటిని మర్చిపోవద్దు, జ్ఞాపకం ఉంచుకోండి, ఆచరణలో పెట్టండి. ఇంకా ఈ డిబేట్ సెషన్ లో వెంకటలక్ష్మి గారు ఇంకా ఒక 50-70 క్వశ్చన్స్ కూడా అడుగుతారు. వాటన్నిటిని కూడా జాగ్రత్తగా మీరు సమాధానాలు ఆలోచించి చెప్పండి. చాలా ఎక్కడ నేనే సరిగ్గా పాల్గొనలేకపోయా గురుగారు. మా మరిది పిల్లకాయలు వచ్చున్నారు, అందువల్ల సరిగ్గా ఆన్సర్లు అవి పెట్టలేకపోయా, టైప్ చేయడానికి సమయం లేక. పోలేను, వాళ్ళందరూ పెట్టారు. నేను కూడా చూస్తున్నాను, ఊరుకున్నాను. మధ్య మధ్య చిన్న ఎంకరేజ్ చేశాను. వెంకటలక్ష్మి గారు బిజీగా ఉన్నారని చెప్పి నాకు అర్థమైంది. అందుకోసం కొంచెం ఎంకరేజ్ చేశాను. లాస్ట్ లో నేను ఇంకా నా కామెంట్ కూడా పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే అందరూ పెట్టిన తర్వాత స్పెషల్ గా పెట్టవలసిందంటే నాకైతే ఏం కనపడదు. పోస్ట్ గా కండక్ట్ చేస్తున్నారు కాబట్టి విఠలక్ష్మి గారు లాస్ట్ లో తన కామెంట్ పెట్టారు. ఓకే, అది హోస్ట్ అనేవాడు లాస్ట్ లో తన కామెంట్ పెట్టడం అనేది ఒక సాంప్రదాయం. ఇంతకుముందు నేను హోస్ట్ చేసినప్పుడు నేను కామెంట్ పెట్టేవాడిని. ఇప్పుడు విఠలక్ష్మి గారు హోస్ట్ చేస్తున్నారు కాబట్టి ఆవిడ లాస్ట్ లో ఫైనల్ గా ఒక కామెంట్ పెడుతుంది. అందరి యొక్క విశ్లేషణ చూసిన తర్వాత నేను ఇంకా చూస్తే చాలా చక్కగా ఉన్నాయి. మధ్యలో కొన్నా గోపాలకృష్ణ గారు మంచిగా పెట్టారు. మా ఇద్దరి మధ్యలో వచ్చిన డిబేట్ కూడా జరిగింది, అది మీరు చూసే ఉంటారు. ఆయన అన్నది కూడా చాలా సబబుగా ఉంది. చాలా చక్కగా కూడా ఆయన స్టేట్మెంట్ ని ఆయన సమర్థించుకున్నాడు. చాలా సంతోషం వేస్తుంది. ఉన్నారా గోపాలకృష్ణ గారు? ఉన్నారు, వెళ్ళిపోయినట్టున్నారు బయటికి. ఉన్నారా గోపాలకృష్ణ గారు? మరి జాయిన్ అవుతారేమో. చిన్న డిస్కషన్ కూడా జరిగింది, చాలా చక్కటి డిస్కషన్ జరిగింది. సో మళ్ళీ మొదటికి వస్తున్నారని చెప్పి అక్కడ ఆపేయమన్నాను నేను, లేకపోతే ఇలా పెరిగిపోతూ ఉంటున్నాను. సో ఆయన బ్యూటిఫుల్, పరమాత్మ నుంచి ఆత్మ పుట్టింది, ఆత్మ మళ్ళీ పరమాత్మ విలీనం అవ్వాలి. అది అసలు శిశరైన జగత్తు యొక్క రహస్యం. ఆ రహస్యం మనకి తెలుసు. ఎన్ని రకాలుగా విశ్లేషించినా సరే పరమాత్మ నుంచి ఆత్మ ఒక జీవునిగా వ్యక్తం అవుతుంది. ఏ జీవి అయినా సరే, ఏ జనమైనా సరే వ్యక్తం అవుతుంది, మళ్ళీ మార్పు చెందుతుంది. తొదకు మళ్ళీ ఆ పూర్ణ చైతన్యంలో కలిసి. జనమైతే చైతన్యం అంటాం, మహా చైతన్యం అంటాం. జీవుడైతే పరమాత్మ అంటాం. ఏదైనా సరే అక్కడి నుంచి చైతన్యం రావాలి, మళ్ళీ చైతన్యంలో లీనం అవ్వాలి. ఇది యాక్చువల్ గా సత్యం అది. సో మీరు ఆ డిబేట్ లో మాత్రం జాగ్రత్తగా పాల్గొనండి. అలాగే ఇవాళలాగే యాక్టివ్ గా 1 గంట సేపు టైం ఉన్నంతసేపు ఏదో కామెంట్ పెట్టండి. చాలా సంతోషంగా, నేను కూడా చాలా సంతోషంగా ఆనందిస్తాను. సో పరబ్రహ్మమే శుద్ధ చైతన్య పదార్థం అని,
దాని నుండే విశ్వమంతా ఆవిర్భవించిందన్న విజ్ఞానాన్ని మానవాళికి అందించేయి వేదములు. వేదములు క్లియర్ కట్టుగా చెప్పేశారు, పరబ్రహ్మమే శుద్ధ చైతన్య పదార్థమని. దాని నుండే విశ్వమంతా ఆవిర్భవించిందన్న విజ్ఞానాన్ని మానవాళికి అందించేయి వేదం. ఈ శుద్ధ చైతన్య పదార్థము ఏదైతే ఉందో అది శాశ్వతమైనదని, సనాతనమైనదని, నిత్య సత్యమైనదని, కాలానికి అతీతమైనదని నిర్ధారించి మనకు జ్ఞానబోధ చేసేయి వేదాంతములు. వేదాంతములు అంటే ఉపనిషత్తు. వేదముల యొక్క అంతములు వేదాంతములు, ఉపనిషత్తు. సో మిగతావన్నీ కూడా అది చెప్తే, ముందు మాట చెప్తే వేదాంతములు మాత్రం ఈ రకంగా ధృవీకరించాయి. దాని యొక్క కంక్లూషన్ ఇచ్చింది ఉపనిషత్తులు. ఇక్కడ సనాతనమైనది అంటే అర్థమైంది కదా, మీకు తెలిసిన 2-3 సార్లు చెప్పాను. సనాతనమైనది అంటే ప్రాచీనమైనది, సనాతనమైనది అంటే పవిత్రమైనది, సనాతనమైనది అంటే నిత్యం నూతనంగా కనబడేది, ఎప్పుడు చూసినా కొత్తగా కనబడేది. దాన్ని సనాతనం అన్నారు. అందుకని మనకి సనాతన ధర్మం అన్నారు. ఎంత ప్రాచీనమైనదో ఎప్పుడు చూసినా కొత్తగా కనబడుతుంది. ఓల్డ్ వైన్ ఇన్ ఏ న్యూ బాటిల్ లాగా అది మార్పే లేదు, ఎప్పుడు చూసినా కొత్తగానే కనబడుతుంది. ఎంత ఆలోచించినా కొత్తగానే కనబడుతూ ఉంటుంది. పవిత్రమైనది, అత్యంత పవిత్రమైనది, అందుకే సనాతన ధర్మము. ఈ బ్రహ్మాండము పరబ్రహ్మము నుండి జనించినదని, ఈ చరాచర సృష్టికి శుద్ధ చైతన్యం బ్రహ్మమేనని తీర్మానించాయి. ఈ రెండు కూడా బ్రహ్మమే సర్వజ్ఞతను కలిగి ఉన్నది. బ్రహ్మమే సర్వజ్ఞతను, అన్నిటికీ మూలం బ్రహ్మమే. 84 లక్షల జీవరాశులను నడిపించే చైతన్యమే బ్రహ్మ. ఈ రకంగా వేదాలు ఉపనిషత్తులు తీర్మానించాయి. ప్రత్యక్ష భగవానుడైన మూర్తి గారు జాయిన్ అయ్యారు. గోపాలకృష్ణ గారు మీ గురించి మాట్లాడుకున్నా, మీరు వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చారు. శుభోహం గోపాలకృష్ణ కొన్నా గారు. మైక్ ఏదో ప్రాబ్లం ఉందేమో. ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడు తన పరిధిలోని గ్రహములను తన చుట్టూ భ్రమింప చేసుకునే శక్తియే ఆ శుద్ధ చైతన్యం. మన సౌర కుటుంబం వరకు ఆద్యాంతములు కానరాని ఈ అనంత సూర్య మండలాలు, ఎన్నో సూర్య మండలాలు ఉన్నాయి. ఒక్కటే సూర్య మండలం కాదు, ఇలాంటి సూర్యులు ఎంతో మంది ఉన్నారు. మనం 12 దాకా ఉంటారని చెప్పి మనం వేదములు పేర్కొన్నాయి. ద్వాదశాదిత్య అంటాం, 12 సూర్య మండలాలు ఉన్నాయని చెప్పి మనం అంటాం. ఇది ఒక గ్యాలక్సీ అన్నమాట. ఈ సూర్యమండలం అనేది ఒక పాలపంత అయితే, ఇలాంటి 12 సూర్య మండలాలు కలిస్తే ఒక గ్యాలక్సీ అనుకుంటే, ఇలాంటి గ్యాలక్సీలు ఎన్ని ఉన్నాయో ఒక మానవ మేధస్సు ఆలోచిస్తున్న కొద్ది ఎన్నో కొత్తగా ఉంటుంటాయి, ఎన్నో లోకాలు కనుమొస్తుంటాయి. అందుకే సమస్త లోకాన్ని సుఖినోగా ఉంటాయి. అన్ని లోకాలు కూడా సుఖంగా ఉంటాయి. లోక సమస్త సుఖినోగా, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా సుఖంగా ఉంటారు. అంతగా అదే మన సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం. ఈ కానరాని ఆద్యంతములు, అంటే ఆది అంతములు కానరాని ఈ అనంత సూర్య మండలములను వ్యక్తమైన ఈ ఆకాశంలో, అంటే ఆకాశం కూడా వ్యక్తం అవుతుంది, అప్పుడప్పుడు అవ్యక్తంగా ఉంటుంది. చూడండి ఎంత గొప్పగా అది జరిగేది. వ్యక్త అవ్యక్త మనకి తెలిసినట్టు అనిపిస్తుంటుంది, అంతే. తెలిసిన దానికంటే తెలియని దానికంటే అతీతమైనది బ్రహ్మము అని చెప్పడానికి ఈ వ్యక్త అవ్యక్తమైన ఈ ఆకాశములో, ఈ పూర్ణములో, ఈ బ్రహ్మాండములో పయనింపజేసే శక్తి కూడా ఈ బ్రహ్మమే, ఈ శుద్ధ బ్రహ్మస్వరూపమేనని ఈ రెండు కూడా తీర్మానించే వేదాలు ఉపనిషత్తు. సృష్టికి ముందు తర్వాత కూడా ఉండేది ఆత్మ ఒక్కటే అని.
ఆత్మ అన్న పదం ఎందుకు పడుతున్నట్టు ఆత్మకి పరమాత్మకి తేడా లేదు. పరమాత్మ నుంచి ఒక అంశంగా బయటకు వచ్చిన ఆత్మ మళ్ళీ పరమాత్మలోనే లీనం అవుతుంది. ఏ వస్తువైనా సరే, మనుషులు ఒక్కటే కాదు, ఏదైనా సరే దాంట్లో విశ్వ చైతన్యంలో, అందుకే విశ్వ చైతన్యం అన్నారు. విశ్వ చైతన్యంలో విలీనం కావాల్సి, మార్పులకు గురి తొదకి ఎప్పుడో ఒకప్పుడు విశ్వ చైతన్యంలో లీనం కాక తప్పదు. సో అందుకే సృష్టికి ముందు ఆ తర్వాత కూడా ఉండే అని తెలియజేశాయి వేదములు, వేదాంతములు. అదే అనేక విధములుగా వ్యక్తమయ్యే పరమాత్మ స్వరూపం. అటువంటి బ్రహ్మమే, అటువంటి చైతన్యమే, అటువంటి శుద్ధ పరబ్రహ్మ చైతన్యమే అనేక రకాలుగా వ్యక్తం. గ్రహాలుగా, గోళాలుగా, నక్షత్రాలుగా, జీవులుగా, జడాలుగా, లోకాలుగా, ఎన్నో రకాలుగా, 4 వర్ణాలుగా, 4 దీనిగా, ఫలపురుషార్థాలుగా, కోరికలుగా, మనస్సుగా, బుద్ధిగా, ఇంద్రియాలుగా, శూన్యంగా, పంచభూతాలుగా, ఇన్ని రకాలు కూడా ఈ యొక్క పరమాత్మ యొక్క స్వరూపం. అది ఇండివిజువల్ గా ఉన్నప్పుడు దాని ఆత్మ అంటాం, అఖండంగా ఉన్నప్పుడు దాన్ని పరమాత్మ. అంత మించి లేదు. పవర్ గ్రిడ్కిను మన ఇంటి బయట ఉన్న ట్రాన్స్ఫార్మర్ కి ఉన్న సంబంధం. పవర్ గ్రిడ్ అనేది పరమాత్మ, పవర్ అక్కడ ఉంటుంది. ఈ ఇంటి ముందున్న చిన్న ట్రాన్స్ఫార్మర్ అదొక ఇది. మన ఇంటి దాకా వచ్చేసరికి ఎంసీబీలు ఉంటాయి, 4-5 ఎంసీబీలు పెడతాం. అది ఎక్కువ కరెంట్ వస్తే టక్కన ట్రిప్ అయిపోతుంది. సో ఆ పవరే ఇన్ని రకాలుగా డివైడ్ అయింది. అది సింపుల్ గా అనుకోండి. ఒక పవర్ ప్లాంట్, పవర్ గ్రిడ్, ఒక సబ్ స్టేషన్, ఒక ట్రాన్స్ఫార్మర్, మన ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఒక ప్యానల్ బోర్డు అంటారు. ప్యానల్ బోర్డు అని అంటారు అందరు కూడా. ఒక ప్యానల్ ఎంసీబీల కింద ఉంటుంది. ఎక్కువ కరెంట్ వస్తే ట్రిప్ అయిపోతుంది. ఇంతే. ఈ రకంగా అర్థం చేసుకుంటే మనకి ఆత్మ పరమాత్మకి ఉన్న భేదం, ఆత్మ పరమాత్మ ఒక్కటే అన్నైతం. భేదం అనేది లేదు, భేదం అనకూడదు. ఆత్మ పరమాత్మ యొక్క సంబంధము మనకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఈ రకంగా సింపుల్ గా మనం డివైడ్ చేస్తాం. సో అందుకోసం ఇది పర్మనెంట్ గా ఉండేది. సృష్టికి ముందు ఉంటుంది, సృష్టిలో ఉంటుంది, సృష్టి ప్రళయం తర్వాత కూడా ఉంటుంది. అంతేగాని ప్రళయం పూర్తిగా అంతా నశించిపోవడం అంటూ కాదు. ఎక్కడో ఒక చోట జీవం ఉంటుంది, అది ఆత్మస్వరూపంలో ఉంటుంది. ఏదో ఒక రూపంలో జడము ఉంటుంది, జీవము ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి దాని గురించి మరి వరి అవ్వట్లేదు. ఎవడో వచ్చేసి ప్రళయం వచ్చేస్తుందంటే మీరే కంగారు పడద్దు. కానీ ముందు నువ్వు పెట్టి వేడ సర్దుకోవాలని చెప్పి వాడికి మనం సహాయం పడదు తప్ప మన పెట్టి వేడ మాత్రం మనం సర్దుకోవాల్సిన అవసరం లేదు. లేదా ఉన్న జీవితం 70 ఏళ్ళు బాగా ఆనందంగా, సుఖంగా, జ్ఞానవంతంగా జీవించండి. మిత్రులారా, ఇది ఈ శ్లోకానికి సంబంధించిన విశ్లేషణ. చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి. చెప్తే దాని గురించి మళ్ళీ విశ్లేషణ నేను చెప్తాను. వేణుగోపాల్ గారు మాట్లాడగలిగితే మాట్లాడు. గురుగారు, ఈరోజు సెషన్ చాలా డీప్ గా వెళ్ళిపోయినాం గురుగారు. మంచి సబ్జెక్ట్ గురుగారు. ఆత్మ పరమాత్మ ఏదైతే మనం డిస్కషన్ పెట్టుకున్నామో మొత్తం ఈ శ్లోకంలో కూడా అలానే వచ్చింది గురుగారు. అది మనం భగవంతుడి యొక్క 4 అంటే మన ఇష్టం వచ్చినట్టు భావించకుండా మనం బ్రాడ్గా ఆలోచించాలి. అది జ్ఞానం అంటే. ఏదో కుంచిత, ఏదో తక్కువ స్వభావంతో, తక్కువ అజ్ఞానంతో ఆలోచించడం కన్నా మనం మొత్తం యావత్ ప్రపంచాన్ని, విశ్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 4 అన్న పదం భీష్ముడు ఎందుకు వాడాడు, వ్యాసుల వారు ఎందుకు చెప్పాడు అని అర్థం అనట. చతుర్భావ అని కూడా ఉంది, దాన్ని నేను చెప్పడం మర్చిపోయాను. చతుర్వేద పురుషార్థములకు మూలమే. చతుర్వేద పురుషార్థములు అంటే తెలుసు కదా అందరికి. ఏంట పురుషార్థం? ధర్మ, అర్థ, కామ, మోక్షాలు గురువు గారు. అదే మనం బంధిస్తున్నది. అక్కడే మనం దొంగిపోతున్నాం. ఒక నామం కూడా ఇచ్చేది ఏంటంటే పరమాత్మ మాయం కూడా కలిగి చేస్తారు. ఈ చతుర్వేద ఫల పురుషార్థాల్లో మునిగిపోయి ధర్మ, అర్థ, కామ్య, మోక్ష మంచిదే,
కానీ ఎవరు పాటిస్తున్నాడు? సత్యమైన ధర్మం అంటున్నాం. ధర్మం అర్థం అంటే ఓకే, మనం మొత్తం జీవితానికి కావాల్సినవన్నీ పెడతాం. కామ్య మరి కోరికలు, మోక్ష మోహక్షయం. కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి పెద్దలు ఈ 4 ఎందుకు పెట్టారు, దీని మధ్యలో ఉన్న లిటిగేషన్ ఏంటంటే ఒక పక్క ధర్మం అంటాడు, ఒక పక్క అర్థం అంటాడు, ఒక పక్క కామ్య అంటాడు, ఒక పక్క మోక్షం అంటాడు. దీన్ని ఎవరైనా విశ్లేషించారా? ప్రతిరోజు ప్రతి గుడిలో ప్రతి పూజ ముందు చెప్పేది ఇది. గురువు గారు ధర్మం అర్థమైతేనే, స్వధర్మం అంటే నేను ఆత్మను కదా గురువు గారు, అది అర్థమైతే మిగతా 3 క్లారిటీ వచ్చేస్తాయి. ఈ ధర్మానికి ఇష్టం వచ్చినట్టు అర్థం చెప్పేస్తున్నారు. స్వధర్మం అంటే కృష్ణుడు చెప్పింది, నేను ఆత్మను అన్నది స్వధర్మం. దాన్ని పెట్టుకున్నప్పుడు ఇంకా అర్థం, కామ్యం, మోక్షం అంతా కూడా ఆటోమేటిక్ గా కరెక్ట్ అయిపోతాయి. నాకు అవసరం లేదు. కాదు, ఒక మామూలు జనాలకైనా ఆలోచిస్తే అవును ఎందుకు పెట్టారు ధర్మ, అర్థ, కామ్య, మోక్ష అన్న పదాలు ఎందుకు పెట్టారు? ముందు ధర్మానికి ఎందుకు ఇంపార్టెన్స్? ధర్మం అవును గురుగారు, ధర్మంగా ఉన్నప్పుడే వాడు ధర్మంగా ఆలోచిస్తేనే, నిజాయితీగా నిష్కామం లేకపోయినా అట్లీస్ట్ నిజాయితీగా అర్థాన్ని ఘటిస్తాడు. ఆ నిజాయితీగా ఘటించిన అర్థంతో కామ్యాలు కూడా మితంగా ఉంటాయి. అత్యాశలకు పోడు, అట్లాగే చెడు వ్యసనాల జోలికి పోడు. ఆ కామ్యం చివరిగా వచ్చే మోక్షం కూడా దానంతట అదే హస్తగతం అవుతుంది. ఈ 3 చేస్తే, ఈ 3 కరెక్ట్ గా చేస్తే మోక్షం దానంతటే హస్తగతం అవుతుంది. వెరీ గుడ్. జ్ఞానులు ఈ రకంగా ఆలోచిస్తారు. ఒక లెవెల్లోకి వెళ్ళిన తర్వాత సామాన్య ప్రజలు ఏ లెవెల్ అయితే ఉన్నారో, అండ్ వివిధ మతాలు ఉన్నాయి, వివిధ భావాలు ఉన్నాయి, వివిధ రకాల ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి పెద్దవాళ్ళు అందరూ చెప్పారు. మన సనాతన ధర్మం గురించే మాట్లాడుకుందాం. ఎన్నో ఆచారాలు, సాంప్రదాయాలు, ఒకటి విష్ణు అంటాడు, ఒకటి శివుడు అంటాడు, ఒకటి అమ్మవారు అంటారు, ఇలా ఎన్నో భావజాలాలు ఉన్నాయి. కాబట్టి కానీ ఈ అందరి భావజాలాలు ఉన్నవాళ్ళు కూడా 4 పదాలు వాడతారు. అది ముఖ్యం. అది వైష్ణవులైనా సరే ఇదే పదాన్ని వాడతారు, అండ్ శివుని నమ్ముకున్న వాళ్ళు కూడా ఈ 4 పదాన్ని వాడతారు. అందుకే పెద్దలు ఎంతో పరిశోధించి 4 పదాన్ని, బాబు నీకు జ్ఞానం వచ్చిన తర్వాత ఫస్ట్ నువ్వు ఆచరించవలసింది, నువ్వు భగవంతుని కోరుకోవాల్సింది ఫస్ట్ ధర్మాన్ని. ఫస్ట్ ధర్మాన్ని కోరుకో, అర్థం అనేది తర్వాత. ఫస్ట్ ధర్మ అంటే ఏంటంటే నీ ధర్మం, మమ ధర్మ. నువ్వు మనిషిగా జీవించిన తర్వాత నీకు అంటూ ఒక ధర్మం ఉంది, దాని పేరు మానవ ధర్మం అని పేరు. అందులో భగవద్గీతలో కూడా మొదటి శ్లోకము, లాస్ట్ శ్లోకము కూడా ధర్మంతోనే వస్తుంది. ఫస్ట్ ధర్మక్షేత్ర కురుక్షేత్ర, లాస్ట్ లో మమ అని వస్తుంది. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీహి విజయోభూతి ధ్రువానీతి మతి మమ. సో మమ ధర్మ, మమ ధర్మ, నా ధర్మం. నా ధర్మం అంటే ఏంటంటే, నేను గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు నాకు ధర్మం ఉంది, ఒక సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు నాకు ధర్మం ఉంది, వానప్రస్థాశ్రమంలో ఉన్నానంటే ధర్మం ఉంది, ఉద్యోగం చేస్తున్నానంటే ఒక ధర్మం ఉంది. సో అందుకోసం ఫస్ట్ నువ్వు ధర్మాన్ని, ఆ ధర్మం అనేది ఎప్పుడు కూడా సత్యం మీద ఆధారపడి ఉండాలి. ఏదో ధర్మం నువ్వు ఆచరిస్తానంటే ఒప్పుకోడు భగవంతుడు. సత్యం మీద, సత్యంతో ముడిపడిన ధర్మాన్ని ఆచరించాలి. అందుకోసమే ఈ సంకల్పం అనేది పూజా విధానంలోని, అర్చనా విధానంలోని ఒక భాగం. కాబట్టి జ్ఞానం వచ్చిన తర్వాత వీటన్నిటికీ కూడా నేను పైకి వెళ్ళిపోవచ్చు. వీళ్ళు పాటించకపోయినా నష్టం ఏమీ లేదు, గుర్తు పెట్టుకోండి. కానీ మనకు పరిపక్వత రావాలి, చిత్తశుద్ధి కలగాలి అంటే ఇది పాటించాలి. పొద్దున శ్లోకం కూడా ఆయన సుజాత పాలంకి గారు పెట్టారు. చాలా మంది నా ప్రశ్న అడిగాను. విజయేంద్ర సరస్వతి గారు ప్రస్తుతం ఉన్న, ఇంకా పీఠాభివృద్ధి కాలేదు, జయేంద్ర సరస్వతి గారు ఉన్నారు. జయేంద్ర సరస్వతి గారి తర్వాత ఆ పీఠాన్ని విజయేంద్ర సరస్వతి వస్తారు. విజయేంద్ర సరస్వతి అంటే నేను లక్కీగా కర్నూలులో ఉన్నప్పుడు కర్నూలు కుర్రవాడిని చంద్రశేఖరేంద్ర సరస్వతి ఆయన్ని వాడి తల్లిదండ్రులతో మాట్లాడండి అని అనడం వల్ల వాళ్ళు వచ్చి మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఈ కుర్రవాడిని ఇవ్వడం జరిగింది.
ఆ కుర్రవాడు నేను ఎప్పుడో 84లో చూసిన ఆ విజయేంద్ర సరస్వతి, అప్పుడు 8 ఏళ్ళ విజయేంద్ర సరస్వతి ఈ కాలంలో పెద్దవాడు అయిపోయాడు. ఆ అబ్బాయిని చిన్నప్పుడు ఉన్నప్పుడు కూడా నేను వెళ్ళాను, ఆ ఫంక్షన్ కి నేను అటెండ్ అయ్యాను. చంద్రశేఖరేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి గారు కూడా వచ్చారు. వాళ్ళ దర్శన భాగ్యం కూడా నాకు జరిగింది. ఈ కుర్రవాడు ఇప్పుడు కాబోయే ఈ ప్రస్తుతం ఉత్తరాధికారి, తర్వాత పీఠాధిపతి అవుతారు. ఆయన తన పరమ గురువు గురించి, గురువు అంటే జయేంద్ర సరస్వతి, పరమ గురువు అంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి. ఆయన జయేంద్ర సరస్వతి గారు తన పరమ గురించి శ్లోకాలు రాశారు. అదే పెట్టిన సుజాతపారంకి మొదటి 3 శ్లోకాల తరువాతే తన గురువు గారు ప్రస్తావన వచ్చింది. అందుకని మిమ్మల్ని అడిగాను ఏంటండి గురువుని స్తుతి చేయక ముందు ఆయన ఫస్ట్ మీరు దేన్ని స్తుతి చేశారు చెప్పండి? చిత్తశుద్ధి. నమస్తే చిత్తశుద్ధికి గురుగారు. నమస్తే చిత్తశుద్ధి. విఠలక్ష్మి గారు కరెక్ట్. నమస్తే చిత్తశుద్ధయే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిత్తం శుద్ధి లేనప్పుడు అవతల గురువు మహానుభావుడైనా గుర్తించలేదు స్వామి. నీ ఎదురుగుండా రమణ మహర్షి ఉన్నా, నీ ఎదురుగుండా సాక్షాత్ వశిష్ఠుడు ఉన్నా, నీ ఎదురుగుండా సాక్షాత్ అత్రి మహర్షి ఉన్నా, సడన్గా నీకు దత్తాత్రేయుల వారు ప్రత్యక్షమైపోయినా సరే నువ్వు ఆయన గుర్తించలేవు. ఆవిడ అనుకుంటా ఆ గురువుని గుర్తించాలంటే నీకు చిత్తశుద్ధి పడాలి. నీ చిత్తమే సరిగ్గా లేనప్పుడు గురువుని ఎక్కడ గుర్తిస్తావు స్వామి? 100 రకాల డౌట్లు వస్తాయి. నేను నమ్మచ్చా, నేను నమ్మకూడదా, ఏదో చెప్తున్నాడు మనం ఆయనకు 1000 రూపాయలు ఇచ్చాం, మొన్న ఒక 500 ఇచ్చాం. ఇవే ఆలోచనలు. నేను చెప్తున్నది ఏంటంటే అందుకోసమే విజయేంద్ర సరస్వతి ఎంతో చక్కగా మొదటి 3 శ్లోకాల్లో నమస్తే చిత్తశుద్ధయే అంటే తన చిత్తాన్ని పూర్తిగా చిత్తశుద్ధి గురించి వర్ణిస్తూ నమస్తే చిత్తశుద్ధి అని మొదటి 3 శ్లోకాల్లో పేర్కొని 4వ శ్లోకం నుంచి తన గురువు చంద్రశేఖర స్వామి పాదాలు అంటే ఇంకా అన్ని నమస్కారం చేస్తున్నాను ఆయనకి అర్పణ చేసుకుంటున్నాను అని చెప్పి 4వ శ్లోకం నుంచి ఆయన గురువు గారు తరం తీసుకొచ్చారు. ఇది ఒక పద్ధతి. ప్రతి భక్తుడు కూడా, ప్రతి జ్ఞాని చేయవలసింది. ఈ పీఠాధిపతులు ఎంత కర్మని నమ్ముతారో అంతగా ఎక్కువ జ్ఞానాన్ని నమ్ముతారు. చాలా మందికి విషయం తెలియదు. బయట ప్రజలు ఆయన కేవలం కర్మలు చేస్తున్నట్టే కనబడుతుంటారు. పీఠాలు తప్పదు. సనాతన ధర్మం రక్షించాలి అంటే వాళ్ళు కర్మలు చేస్తూనే ఉండాలి. చంద్రమౌళీశ్వర స్వామిని పూజిస్తూ ఉండాలి. అలాగే 4 పీఠాధిపతులు ఇక్కడ శారదాపీఠ శారదాని పూజిస్తూ ఉండాలి. అక్కడ పూరీ పీఠం జగన్నాథుని పూజిస్తూ ఉండాలి. బద్రికా క్షేత్రంలో నారాయణని పూజిస్తూ ఉండాలి. అండ్ ద్వారకలో శ్రీకృష్ణుని పూజిస్తూ ఉండాలి. అది తప్పలేదు, అది జరుగుతూ ఉండాలి. అయితే నేనేది ఏంటంటే చేస్తూ కూడా కర్మలు ఆచరిస్తూ కూడా కర్మ సిద్ధాంతాన్ని దాన్ని కొంచెం జ్ఞానవంతంగా మారుస్తూ ఉంటారు. వారు మాత్రం జ్ఞానంగా ఉంటారు. చాలా మందికి ఆ విషయం తెలియదు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాజ్ఞాని, కానీ కర్మలు అనేవి మన కోసం ఆయన ఉపదేశించేవారు. ఆయన ఎప్పుడు కూడా మహాజ్ఞాని. ఆయన ఏమనుకున్నాడు, కర్మలు చెయ్యకపోయినా పర్వాలేదు వాళ్ళకి, కానీ చేస్తారు. ఎందుకంటే తప్పదు. కానీ కర్మలు చేయకపోతే ఎవడు చేయడు. వీళ్ళే చేయకపోతే మనం ఎందుకు చేస్తాం? అందుకోసం రాముడైనా, కృష్ణుడైనా, దత్తాత్రేయుడైనా ఎవరైనా సరే కర్మలు చేస్తూనే ఉంటారు అవతార పురుషులు. కానీ ఆ కర్మలోని అకర్మం చూస్తారు. కర్మలు చేస్తారు తప్ప ఎటువంటి భావన లేకుండా. అందుకే సంకల్పము ఫస్ట్ ధర్మానికి ఇచ్చి తర్వాత అర్ధ అంటే తన కుటుంబ పోషణకి డబ్బులు కావాలి కదా, అందుకు ఉద్యోగం నిర్వర్తించాలి, కొంత సంపాదించాలి. కాబట్టి అర్ధ. కామ్య అంటే కోరిక. ఎటువంటి కోరికలు? నువ్వు సంసారంలో ఉన్నావు కాబట్టి నీ కూతురు పెళ్లి చేయాలి, నీ కొడుకుని బాగా చదివించుకోవాలి, నీ భార్యని చక్కగా చూసుకోవాలి. ఇద్దరికి కూడా ఆమె ఆరోగ్యం బాగోలేకపోతే నువ్వు తోడ్పడాలి, నీ ఆరోగ్యం బాగోలేకపోతే ఆమె తోడ్పడాలి. ఒక కుటుంబంలో ఉన్నావు కాబట్టి బంధుమిత్రులు వీళ్ళు వాళ్ళు అన్ని ఒక ఏర్పడుతుంది కాబట్టి దాన్ని సక్రమంగా నిర్వర్తించాలి. వాడు మంచిని కోరుకోవడానికి, వాడు సుఖంగా ఉండడానికి నువ్వు కోరుకోవచ్చు, తప్పలేదు.
భగవంతుడా నా భార్యకి ఎంత కష్టం వచ్చింది, నువ్వే రక్షించు స్వామి అని భగవంతుని కోరుకోవడం నేర్చుకుంటాం. అలాగే భార్య అంటుంది, నా భర్త అనారోగ్యం పాలయ్యాడు, ఆయన్ని త్వరలోనే కోలుకునేటట్టు చెయ్యి స్వామి అనడం తప్పులేదు. అది ధర్మం కూడా, అది కూడా ధర్మం. ధర్మ అర్థ కామ్య లాస్ట్ ఏంటి మోక్షం. ఇవన్నీ ఉంటూ కూడా స్లోగా వీటిని టచ్ మీ నాట్ కింద ఉంటున్నా అని చెప్పడం. ఫస్ట్ లో ఉంటా 30-40 ఏళ్ల పాటు, ఇవన్నీ 25 ఏళ్ల పాటు, 50 ఏళ్ల పాటు జరుగుతుంది. అందుకోసం చిన్నప్పుడే కొంత అష్టవర్షాత్ భవేత్ కన్య అందం మానేసి ఆ కాలంలో రూలు అట్లీస్ట్ ఈ కాలంలో కూడా 35 ఏళ్ళకి పెళ్లి చేస్తాను, 32 ఏళ్ళకి పెళ్లి చేస్తాను అన్నమాట అది కొంచెం తగ్గించుకోవాలి. 32 ఏళ్ల వయసులో పెళ్లి చేస్తే వాళ్ళకి 33 ఏళ్ల వయసులో ఒక సంతానం కలిగిందని, వాళ్ళకి 25 ఏళ్ళు వచ్చింది అనుకోండి, అప్పుడు వీడి వయసు ఎంత అవుతుంది చెప్పండి? 68, 65, 66 ఏళ్ళు. వీడికి ఈ లోపల కీళ్లు పట్టేస్తాయి, ఇది పట్టేస్తాయి, అది పట్టిస్తాయి. మనిషి ఉంటాడో లేదో గ్యారంటీ లేదు. అది ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఉన్నా సరే ఆ టైంలోని ఏం చేయగలరు? పూర్వం 20 ఏళ్ళకి గవర్నమెంట్ కూడా ఒప్పుకుంది. 18 ఏళ్ల తర్వాత చేయమని గవర్నమెంట్ ఎందుకు ఒప్పుకుంది? 18 years తర్వాత మ్యారేజ్ చేయమని చెప్పి గవర్నమెంట్ ఒప్పుకుంది. కాన్స్టిట్యూషనే లా ఒక పాస్ చేసి 18 కాకపోయినా 20 ఏళ్ళకి 22 ఏళ్ళకి చదువు పూర్తయి ఉద్యోగం వచ్చిన తర్వాత అబ్బాయి ఉద్యోగం రావాలండి, మా అమ్మాయి మమ్మల్నే పోషించాలండి, అందుకోసం ఆమె ఒక 5 ఏళ్ళు ఒక 10 లక్షలు సంపాదించిన తర్వాత అప్పుడు పెళ్లి చేస్తుంది. కొంచెం 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 జాగ్రత్తగా ఆలోచిస్తాం. ఆమె డబ్బు మీద ఆధారపడి వెంటనే నువ్వేం చేస్తున్నావు, గాడిదలు కాస్తావా అని కొంచెం ఆలోచించుకోవాలి. ఆ డిమాండ్స్ గట్టే కొంచెం ఆలోచించుకొని తొందరగా పెళ్లి చేస్తే సుఖపడతారు కదా. ఏదో వీళ్ళ సుఖపడటానికి ఆమె మ్యారేజ్ లేట్ చేయడం, మగవాడి పెళ్లి లేట్ చేయడం కాకుండా చేసుకుంటే 55 ఇప్పుడు నేనున్న అదృష్టవశం ఏమో మరి మా నాన్నగారు అంత పెద్ద జ్ఞాని అయినా, అంత పెద్ద కర్మలు ఆచరించిన, అన్ని పుస్తకాలు రాసిన నాకు ఎందుకో మరి 22 ఏళ్ళకి పెళ్లి చేశాను. నా వయసు మా వయసు 21 సంవత్సరం తేడా అయిపోయింది. నా పిల్లల్ని చూశారు, మనవల్ని చూశారు, పోయారు. తిరిగి పెళ్లిళ్ళు అయిపోయి అది కూడా చూస్తున్నాను కదా. అందుకోసం ఏంటంటే ఇప్పుడు నాకు ఎటువంటి బాధ్యతలు లేవు. నాకేమైనా ప్రాబ్లం వస్తే వాడు భరోసా, ధైర్యం, ఇదంతా కూడా మన చేతుల్లో ఇచ్చాడు భగవంతుడు. మనకు 1 లీటర్ పెట్రోల్ జ్ఞానాన్ని ఇచ్చాడు. జాగ్రత్తగా దాన్ని ఆలోచించుకుంటూ మన జాగ్రత్తగా మన ధర్మాన్ని, అందుకే ధర్మ అర్థ కామ్య మోక్షం. లాస్ట్ లో ఇప్పుడు నాకు స్టేజ్కి వచ్చింది, ఎటువంటి కోరికలు లేవు. దేహం చాలించే ముందు, దేహాన్ని వదిలే ముందు ఏదో ఒకటి 10 మందికి పనికొచ్చే పంచారు. కొంతమంది తన జీవితాన్ని సుసంపన్నం చేసుకున్నారు. డబ్బును ఆశించని కాదు, అది మీరు చాలా మంది అనుకుంటే ఏదో చేస్తున్న డబ్బును అది తప్పు. కొంతమంది దాన్ని గ్రహించారు. బాలసుబ్రహ్మణ్యం ఎగ్జాంపుల్ తీసుకుంటే సినిమా పాటలు పాడారు, ఎంత కోట్లు సంపాదించాడు, అంతా చేశాడు. లాస్ట్ లో మాత్రం లాస్ట్ 10 ఏళ్ళ జీవితాన్ని చాలా సుసంపన్నం చేశాడు. ఎంతో మంది పైకి తీసుకొచ్చారు, ఎంతో మందికి ఎన్నో సజెషన్స్ ఇచ్చారు. విన్న మనకే కొన్ని కొత్త కొత్త విషయాలు తెలిసి ఆయన జ్ఞానాన్ని 10 మందితో పంచుకున్నారు. ఆయన సంగీత జ్ఞానాన్ని 10 మందితో పంచుకున్నారు. ఎంతో మంది కళాకారుని తీర్చిదిద్దారు. ఆ తృప్తి చాలు కదండి. దాంట్లో కొంత ఆదాయం ఉన్నప్పటికీ కూడా సక్రమంగా జరిగింది. ఎంత ముందు పాటలు పాడి ఏ పాటలు పెడితే ఆ పాటలు పాడి తర్వాత ఇటువంటి పాటలు నేను పాడను అని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నాడు కదా డెసిషన్. అదే చెప్తున్నా, మనం అనుకుంటున్నాం వీళ్ళందరూ కూడా కళాకారులు ఎవరైతే ఉన్నారో చాలా తెలివిగా ఉంటారు. వాళ్ళు వెనకాతల లోపల పెద్ద కెమిస్ట్రీ నడుస్తూ ఉంటుంది. బుర్రలో చిత్రకారు ఉన్నారు, అంత పెద్ద గాయని ఒక ఊపే. ఇప్పుడు హైలీ డౌన్ టు ఎర్త్. ఇంక వాళ్ళకి లోపల చాలా కెమిస్ట్రీ నడుస్తూ ఉంటుంది. తెలివి తక్కువ వాళ్ళేం కాదు, వాళ్ళు అసలు శిశులైన జ్ఞానవంతులు. కొంచెం కళ ఎప్పుడైతే మనసులో ఉందో ఆటోమేటిక్ గా జ్ఞానం కూడా తను పనిచేస్తుంది.
అందుకోసం అని చెప్పి ఇవన్నీ కూడా మన చుట్టూ జరుగుతున్న వాటిని మనం చూసుకొని, వాళ్ళు పిల్లవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మనం తెలుసుకోవాలంటే వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానాన్ని మనం సేకరించాలి కూడా. ఏమంటారు మిత్రులారు? కళతో పాటు కొంచెం ధర్మము శీలత్వం ఉండింది కాబట్టి షైన్ అయ్యారు గురువు గారు. ఆ డౌన్ టు ఎర్త్ కూడా వచ్చింది వాళ్ళకి. అది కూడా ఉండాలి. అది లేని వాళ్ళని కూడా మనం చూస్తున్నాం కదా, ఎంత కళాకారులు అయినప్పటికీ ఆ ధర్మము శీలత్వము లేనప్పుడు వాళ్ళు పడిపోతున్నారు. ఎంత హైకి వెళ్ళారో అంత డౌన్ గా పడిపోతున్నారు. ఏదైతే దీన్ని కొంచెం గొప్ప అంటి పెట్టుకొని ఉంటారో ఆధ్యాత్మికతని, వాళ్ళు షైన్ అవుతున్నారు. ఎంతో మంది ఉన్నారు, నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు నేను మీకు అందరికి తెలియాలని చెప్పి 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. చిత్రగాడి పేరు, సుబ్రహ్మణ్యం పేరు. కానీ ఎంతో మంది డౌన్ టు ఎర్త్ ఉన్నారు. పివి శ్రీనివాసరావు గారు చాలా డౌన్ టు ఎర్త్. ఎంతో మంది కళాకారులు డౌన్ టు ఎర్త్ ఉన్నారు, జీవించారు. ఆ జానకి గారు నేను కలుసుకున్నాను గురువు గారు ఆయన్ని చెన్నైలో. ఒకసారి వుడ్లాండ్స్ హోటల్కి వెళ్తే అక్కడ ఉన్నారు. మేము చెన్నైయే కదా. ఎవరిని? సుబ్రహ్మణ్యం, పివి శ్రీనివాస్ గారు. డౌన్ టు వెళ్ళి కూర్చొని మాట్లాడితే పసిబిడ్డలాగా మాట్లాడతారు గురువు గారు ఆయన. చిన్నపిల్లలతో అంటే అప్పుడు నాకు పసి వయసే, మా వయసు వాళ్ళతో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతారు. నీకు నా పాటలు ఏం తెలుసు, అసలు నువ్వు పుట్టనే లేదు అప్పుడు, నువ్వేం విన్నావు అని ఇలా మాట్లాడారు. ఇప్పటికీ గుర్తుంది నాకు. చాలా డౌన్ టు ఎర్త్ వాళ్ళు. నేను అనేది ఏంటంటే అది మనం ఆలోచించుకోవాలి. వస్తుంటాయి పోతూ ఉంటాయండి ఇవన్నీ కూడా. మీకు ఎంత కీర్తి వస్తుందో అప్పుడప్పుడు కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు, మీ మంచి కోరేవాళ్ళు ఉంటారు, మీ చెడు కోరేవాళ్ళు ఉంటారు. ఈ గ్రూప్ లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా నాకు అలవాటు అయిపోయి. అయితే నేను అనేది ఏంటంటే మన డ్యూటీ మనం మాత్రం, మన కర్తవ్యాన్ని మనం చేసుకుంటే. కానీ ఇటువంటి దాని గురించి, ఇటువంటి జ్ఞానాన్ని పొందాలని వెయిట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. తిట్టేవాడి కన్నా వెయిట్ చేసేవాళ్ళు చాలా ఉంటారు. కాబట్టి అందుకోసం అనేది ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఆధ్యాత్మికను అంటి పెట్టుకొని ఉందాం, కానీ వదలద్దు. మనం ఎంత బాహ్యంగా ఉన్నప్పటికీ కూడా ఈ లింక్ ని మాత్రం మనం కట్ చేసామా చాలా 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 ప్రాబ్లమ్స్. వస్తువులు షుడ్ హ్యావ్ ఎ డ్యూ రెస్పెక్ట్. నీకు భగవంతుని మీద ఒక రెస్పెక్ట్ ఉండాలి. నువ్వు పుట్టావు, ఎలా పుట్టావు, ఎందుకు పుట్టావు, ఎందుకోసం పుట్టావు, అంటే నీ జీవితం ఏమవుతుంది, ఎక్కడికి వెళ్తావు. ఒక రెస్పెక్ట్ అనేది మనకి ఒక అందరికీ ఉన్నారు. మనకైనా కాదు, యూరోపియన్స్ కి, క్రిస్టియన్స్ కి ఉంది, అన్ని మతాలకి అన్ని విశ్వాసాల్లో భగవంతుని ఒక రెస్పెక్ట్ అనేది. కొంతమంది సిన్సియర్ గా తీసుకుంటారు, కొంతమంది దాన్ని అడ్వర్స్ గా తీసుకుంటారు. మనం మాత్రం ఆ స్టేజ్కి వెళ్ళదు. చాలా చక్కగా తీసుకుందాం. పరమాత్మ అంటే పరమాత్మ. వాడు ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, బౌద్ధం కావచ్చు, జైనిజం కావచ్చు. వాళ్ళ పరమాత్మలో లక్షణాలు ఉన్నంతసేపు కూడా వాడికి మనం నమస్కారం పెడదాం. పరమాత్మ లక్షణాలు ఉన్నవాడికి మనం నమస్కారం పెడదాం. ఆ లక్షణాలు వాడి దగ్గర లేవని మనకు అనిపిస్తే మాత్రం అంటే పక్కకి పెడదాం. పరమాత్మ లక్షణాలు అంటే ఏవో మనకు తెలుసు, మనం చాలాసార్లు చర్చించుకున్నాం. అది మిత్రులారా, ఎవరు మాట్లాడండి. 8-5 అయింది, ఇంకో 10 నిమిషాలు టైం ఉంది కాబట్టి మాట్లాడు. అంతేగాని మిగతా వాళ్ళగా అట్టకోరడి మధ్య కొంచెం ఎక్కువ అయిపోతున్నాయి. జ్ఞానం చెప్పేవాడు కూడా ఎంత బాగా చెప్తున్నాడు రా, మంచి జ్ఞానాన్ని పంచి పెడుతున్నాడు ఈయన అనుకునే లోపల డైవర్ట్ అయిపోతున్నది. ఇంకంతా అట్టకోరడ్లు, ఆ దేశాన్ని తిట్టడం, ఈ దేశాన్ని తిట్టడం. అమెరికాలో ఉండే కన్నా అంబాజీపేటలో ఉంటే నయం. భక్తులు లేని కొంచెం అంత జ్ఞానవంతులు కూడా అలా చెప్తున్నారు. వీడు అంబాజీపేటలో ఉంటే వీడి తల్లిదండ్రులు ఏం పోషిస్తాడు? వీడికి బుర్ర ఉంది కాబట్టి, ఛాన్స్ వచ్చింది కాబట్టి బాధిస్తున్నాడు. ఒక్కసారి ఎన్నాళ్ళు దారిద్ర్యాన్ని అనుభవించిన వీడి తరతరాలుగా దరిద్రంలో ఉన్న కుటుంబాన్ని ఒక్కసారి కొంచెం ఒక ఉన్నతమైన స్టేజ్ తీసుకొచ్చారు కదా. వాళ్ళ అమ్మగారు మంచి పట్టు చీర, ఇంతమంది కాటన్ చీర, గుంటూరు చీర ఈ కట్టుకుని ఇచ్చేది ఇప్పుడు కొంచెం పట్టు కట్టుకుంటాను. తల్లిదండ్రులకు ఇల్లు కట్టిస్తున్నారు.
వాడికి వెళ్ళేది కాబట్టి సుఖాలు వచ్చాయి. అంటే వెళ్ళొద్దంటే ఎలాగా? నువ్వు వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళు, కానీ ధర్మాన్ని మర్చిపోవద్దని చెప్పాలి. జ్ఞానవంతులు ఏం చెప్పాలి? నువ్వు ఎక్కడికైనా ఉండి, ఇక్కడ కాదు. నువ్వు చంద్రమండలం వెళ్ళిపోయి ఇల్లు పెట్టుకుంటావా, అక్కడ ఇల్లు కట్టుకుంటావా, కుదిరితే కట్టుకో, కానీ మానవ ధర్మాన్ని విస్మరించద్దు. అది జ్ఞానులు చెప్పిన మాట. ఇది మానేసి మిగతావన్నీ అత్తాకోడళ్ళ మధ్య గొడవలు ఇవన్నీ కూడా కొద్దిగా డైవర్ట్ అయిపోతున్నాయి స్లోగా. అది కొంచెం బాధ కలుగుతున్నారు. జ్ఞానవంతులు కూడా దీన్ని ఇలా డైవర్ట్ చేయకూడదు. జ్ఞానవంతులు ఎప్పుడు కూడా ఆ దాన్నే అంటు పెట్టుకుని ఉండాలి. ఆత్మ పరమాత్మ. ప్రజలు ఎంతవరకు కూడా నేను మార్చగలను, ప్రజలు ఎంతవరకు కూడా సత్యాన్ని తెలియజేయగలను, ధర్మాన్ని చేయగలను, శాంతిని ప్రసాదించగలను. ఆ ప్రయత్నంలోనే ఉండాలి జ్ఞానం. అందుకోసం జ్ఞానులు సద్గురులు వేరేగా ఉంటారు. జ్ఞానులే ఏదొస్తుంది మాట్లాడతారు, సద్గురులు వేరేగా ఉంటారు. వాళ్ళ టార్గెట్ అనేది లోక శ్రేయస్సే ఉంటుంది సద్గురు. ఈ జ్ఞానులు మాత్రం కొంచెం అల్లకల్లోలు అప్పుడు సృష్టిస్తుంటారు, అప్పుడు బాగా మాట్లాడుతుంటారు, అప్పుడు అనవసరంగా మాట్లాడు. సద్గురు మాత్రం అనవసరంగా మాట్లాడి లేకపోతే మౌనంగా ఉంటాడండి. కొన్నాళ్ళు మాట్లాడతాడు, ఇంకా తన డ్యూటీ అయిపోయింది అనుకున్నప్పుడు ఒక్కసారి మౌనంలోకి వెళ్ళి మౌనంతోనే సమాధానం చెప్తాడు. ఎలా చెప్పాలో సద్గురుకు తెలుసు, వినేవాడు ఎలా తీసుకోవాలో కూడా వచ్చిన వాడికి తెలుసు. ఆ నమ్మకం ఉన్నవాడే వస్తాడు. ఈయన కూడా ఆయనకి అలాగే జ్ఞానాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాడు. అలాంటి వాళ్ళే వస్తారు. అదే ప్రతి సద్గురులు కొంత ఉపదేశం చేసిన తర్వాత వివేకానంద స్వామి అంతటి వాడే లాస్ట్ మినిట్ లో మౌనాల్లోకి వెళ్ళిపోయింది. అంతలాగా మాట్లాడే జ్ఞాని. ఎందుకంటే అంతే. గురువు గారు, పరమహంస యోగానంద గారు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలాసేపు అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, మౌనంగానే ఉన్నారు. నాకు సమాధానం దొరికిందని చెప్పేసి వెళ్ళిపోయారు ఆయన. యోగానంద గారు రమణ మహర్షి దర్శించినప్పుడు ఆయన మాట్లాడేది, ఈయన మాట్లాడలేదు. ఎదురుకుండా కూర్చున్నారు 10 నిమిషాలు, బయటకు వచ్చేసాడు. మీరే శిష్యులు గారు ఏంటంటే మీరేం మాట్లాడలేదు, ఆయనే చెప్పలేదు, ఏం తెలుసుకున్నారు, అంతా జరిగిపోయింది అన్నాడు యోగానంద. సో నేను అంటే ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ సత్యం అండి. ఇవాళ ఎవరో నాకు పెట్టారు, ఎవరో కాశీలో ఉన్నారు, ఎవరో కనబడ్డారు, గురుగారు ఇంతలాగా అవధూత కనబడ్డట, నాకేం అవ్వట్లేదు, నేను ఇంకా కుదరట్లేదు, నాకు జ్ఞానము పరమాత్మ ఆత్మ అంటే అన్నాడు. ఆత్మజ్ఞానం సాధించు, ఆత్మజ్ఞానం తెచ్చుకో, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకో అని చెప్పి ఆయన పక్షి కింద మారిపోయి ఎగిరిపోయాడు. నాకు వచ్చిన దృష్టి అయితే నేను ఏంటంటే ఓకే, మిగతా విషయాలు ఎలాగున్నా సరే ఆయన చెప్పింది మాత్రం సత్యం. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకో, గ్రహించు అని చెప్పడం మాత్రం సత్యం. నిధుల అర్థమైంది కదా? సంభాషణ అయితే అయిపోయింది. ఎవరో కంక్లూజన్ చెయ్యండి, ముందు ఎవరో మాట్లాడండి. రెచ్చగెళ్ళండి కదా, మాట్లాడతారా? గ్రహించడమే. వెరీ గుడ్, గ్రహిస్తున్నారు చాలా మటుకు సత్యకళ్యాణి. సంతోషం. మాట్లాడేవాడు ఎవరంటే మాట్లాడండి. త్రినాథ్ గారు ఈ మధ్య సైలెంట్ అయిపోయారు, మౌనాన్ని వహిస్తున్నారు. గురుజీ ఏమి మౌన దీక్షలో వెళ్ళిపోయారండి పొరపాటు. వింటున్నాను, డిబేట్ వింటున్నాను సార్. త్రినాథ్ గారు మౌనంగా ఉంటే నాకు చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. అదే లేదు సార్, వింటున్నాను, అందరి మాటలు వింటున్నాను సార్. అబ్బో, అదే సార్, ఈ శ్లోకంలో గొప్పతనం ఏంటంటే నాలుగు తాలూకా విశిష్టతను చాలా చక్కగా వివరించారు సార్. చతుర్విధ ఫలపురుషార్థాల గురించి కానివ్వండి, చతుర్బాహువుల గురించి కానివ్వండి, ఇన్ని భగవంతుడు ఎలాగని చెప్పేసి 4కే అంకితం కాదు సార్, అన్నిటా వ్యాపించాడు, అన్నిటా విస్తరించి ఉన్నాడు. వేదాలు కూడా ఏం చెప్తాయంటే బ్రహ్మాండంలో ఉండేటువంటి ఈ ప్రపంచంలో ఉండే బ్రహ్మం అంతా కూడా చైతన్యం అంతా పరమాత్మ అని చెప్తే వేదాంతాలు ఏం చెప్తున్నాయి?
ఆ చైతన్యమే ముఖ్యమైనది, శాశ్వతమైనది, సనాతనమైనది అని చెప్పేసి చెప్తుంది. చాలా చక్కగా వేదానికి వేదాంతాలకి మధ్యలో ఉండేటువంటి ఈ సంబంధం, ఈ కోఆర్డినేషన్ కూడా చాలా చక్కగా వివరించారు సార్. వేదాలకి వేదాంతాలకి మధ్యన ఉన్న అర్థ సంబంధ బాంధవ్యాన్ని చాలా చక్కగా వివరించారు సార్. చాలా అద్భుతంగా ఉంది సార్. సంతోషం, చాలా సంతోషం శ్రీనాథ్ గారు. చక్కగా చూడండి, చెప్పిన 4 విషయాలు కూడా ఎంత చక్కగా నీట్ గా ఒక క్రమబద్ధంగా చెప్పారు. నాకు ఈ మధ్య ఒకటి అనిపిస్తుంది గురువు గారు, చెప్పండి. బాలాజీరావు గారు ఉన్నారు కాబట్టి ఆత్రేయ గీత ఒక భాగంతో ఆగిపోదు అనిపిస్తుంది గురువు గారు. ఏ రోజుకి ఆ రోజు కొత్త విషయాలు వస్తున్నాయి. బాలాజీరావు గారికి నా విన్నపం ఏంటంటే, ఆయన ఇవి కూడా మళ్ళీ సంగ్రహపరిస్తే మళ్ళీ పార్ట్ 2 అని ఇంకో పుస్తకం కూడా రాసుకోవాల్సి వస్తుంది గురువు గారు. ఎందుకంటే ప్రతినిత్యం కూడా చెప్పండి త్రినాథరావు గారు, చెప్పండి. ప్రతినిత్యం కూడా అద్భుతమైన విషయాలు, మాకు తెలియని విషయాలు చాలా తెలుస్తున్నాయి. ఈ రోజు ఆ చాతుర్వర్ణం అంటే కూడా అంతా కులాల గురించి అనుకుంటూ ఉన్నాం. అట్లాగే చతుర్బాహువుకు కానీ, అట్లాగే 4 విధమైన జంతువులు కానీ, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా వచ్చాయి గురువు గారు. అందువల్ల బాలాజీరావు గారు ఎలాగో ఆ పని చేస్తున్నారు కాబట్టి వీటిని కూడా సంగ్రహపరచాలని సభాముఖంగానే వేడుకుంటున్నా గురువు గారు. ఎందుకంటే మాకు అవకాశం లేదు, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పనులు చేసుకుంటూ వింటాము. అందువల్ల బాలాజీరావు గారు అది స్వీకరిస్తే బాగుంటుంది మా విన్నపాన్ని. అమ్మా అలాగే తల్లి, అలాగే. ఒక పుస్తకమే కాదమ్మా, 4 లేదా 5 పుస్తకాలు వచ్చే అవకాశం ఉంది. అదే ఎందుకంటే ఆ రోజులకి భగవద్గీత ఎలా సరిపోయిందో ఇప్పుడు మనకి ఇది చాలా సరళంగా అర్థమవుతుంది. మనకు తెలియని ఎన్నో సత్యాలు ఈ రోజు త్రినాథరావు గారు చెప్పినట్టు ఆ 4కి ఎంత అద్భుతంగా, వేదానికి వేదాంతానికి ఉన్న తేడా కానీ ఇవన్నీ కూడా మనకు అందుబాటులో మన తరానికి కూడా వస్తుంది కదా. గురువుగారి జ్ఞానం అందరికీ అందుతుందని నా ఉద్దేశం. అవునమ్మా, అవునవును. అది ముందు అందరికన్నా కూడా మనకు మళ్ళీ మననం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. చాలా చాలా నాకు ఉపయోగపడిందమ్మా, నాకు ఉపయోగపడింది ప్రత్యేకంగా. ఆ ఉపయోగపడటం ఈ రోజు మీరు పెట్టిన మెసేజ్లు కానీ, ప్రతి ఒక్కళ్ళు పెట్టింది కానీ, నేను పిల్లలు ఇంకా వారం రోజులు ఉంటారు మా మరిది పిల్లకాయలు, ఒకవేళ స్పందించలేకపోవచ్చు కానీ ఈ రోజు మాధవిలత గారు కానీ, వేణుగోపాల్ గారు కానీ, వీళ్ళందరూ బాలాజీరావు గారు కానీ, త్రినాథరావు గారు కానీ అందరూ చాలా అద్భుతంగా పెట్టారు. ఈ రోజు మనకి అందిన జ్ఞానం అంటే మళ్ళీ అక్కడ ఏమి పెద్ద పదాలు లేవు, వాళ్ళ అనుభవాలనే పెట్టారు గురువు గారు. నాకు అది చాలా అద్భుతం అనిపించింది. ఎందుకో నాకు ఒక్కసారి చెయ్యాలనిపించింది. పుట్టి లక్ష్మి గారు అప్పచెప్పాను, పొద్దున కిరణమయ్య గారు అప్పచెప్పాను, తర్వాత లక్ష్మి గారు చెప్పండి త్రినాథరావు గారు. ఇదే విషయం ప్రస్తావించిన విషయాల్లో 4-5 రోజుల క్రితం బాలాజీ గారి మద్దతు ఇప్పుడే అదే సంకలనం చేస్తున్నారు అనగానే మన గురువు ఇది ఇక్కడితో ఆపకూడదు సార్, ఇంకా కొత్త విషయాలు మళ్ళీ పొందుపరిస్తే మాకు ప్రాసెస్ లో రిఫరెన్స్ గా పనిచేస్తే చాలా యాడ్ చేయాలంటే గురువు గారు చాలా చక్కగా అభినందించారు. కాకపోతే మనం ఇప్పుడంటే నరసింహాచార్య గారు తన సొంత ఖర్చుల మీద మనకి కాబట్టి ఆయన అభినందిస్తున్నారు. మనందరం తలా ఒక చెయ్యేస్తే అయిపోతుంది లేదు త్రినాథరావు గారు. కాకపోతే అంటే ఇక్కడ తర్వాత పుస్తకాలు కావాలంటే కొంత ఆర్థిక భారం పడుతుంది కదమ్మా. అది అందరం మళ్ళీ మనం చేయూత తలా ఎవరికి ఎంత తోస్తే అంత చేయూత పంచములు మొదటి మన సంకల్పం గట్టిదైతే గురువు గారు నడిపించుకుంటారు. ఆర్థిక భారము మన సంకల్పం గట్టిదైతే అందరం తలా ఒక చేయి ఆయనే వేసుకుంటారు. ఖచ్చితంగా జరుగుతుంది. అంటే గురువు గారితో డిస్కషన్ లో వచ్చి మన అందరం తలా చేస్తే మాత్రం ఆ పుస్తకాలు కూడా గురువు గారు వల్ల మనకు అందుతాయి. అంటే త్రినాథరావు గారు నాతో మాట్లాడారు, లక్ష్మి గారు, బాలాజీ గారు. వాళ్ళకి పెద్దమ్మ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు గురువు గారు, చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా. చేస్తామండి, ఓకే చేస్తామండి. ఇలాంటి కావాలి అంటే మళ్ళీ దొరకమండి. ఇంత జ్ఞానం అనేది పుస్తకం రాదండి. సంతోషం తల్లి.
నిన్నటి శ్లోకం గురువు గారు 3 గంటల నుంచి అసలు నిద్రపోలేదు. చాలా అద్భుతమైన విశ్లేషణ నిన్నటి శ్లోకం. బాలాజీరావు గారు చెప్పినట్టు 80వ శ్లోకం అప్పటికి మీరు తెరపన పడతారని మీరు మాకు చెప్పడం, ఆ 80 శ్లోకం కూడా అంత అద్భుతంగా రావడం, మళ్ళీ ఈ రోజు ఈ చతుర్బాహు దీనికి కూడా అద్భుతమైన అర్థం రావడం, నిన్న మరి ఆ భగవద్గీత ఆ రథం వాటి చెప్పారు చూసారా, అది అలాగే నిలబడిపోయింది గురువు గారు మనసులో. ఆ 4 గుర్రాలు ఏమిటి, ఆ రథం ఏమిటి, రధికుడు ఎవరు, ఆ పగ్గాలు ఎలా మనం చేత పుచ్చుకోవాలి, ఆయన ఎలా నడుపుతున్నాడు సమస్త భారాన్ని వేసుకొని, జీవుడుగా మనం చేస్తున్నాం అన్న భావనలో ఉన్నాము, అనవసరమైన కర్తృత్వాన్ని నెత్తినేసుకుంటున్నాము అన్న సమస్తం అర్థమైంది గురువు గారు నిన్నటి శ్లోకం. నిలబడిపోయింది అలాగే మనసులో. సంతోషం తల్లి, చాలా సంతోషం. అందుకని నేను ఏంటంటే దినాథ్ గారు మాట్లాడినప్పుడు నేను అన్నాను, కొంచెం ఫినాన్షియల్ కూడా చూసుకోవాలి కాబట్టి నరసింహాచార్య నండల్ గారు ముందుకు వచ్చారు. దానికి ఒక లిమిటెడ్ బడ్జెట్ ఉంటుంది, ఆ బడ్జెట్ లోనే ప్రింట్ చేయించండి. సంకలనం చేసిన వారు, సేకరణ చేసిన వారు మన బాలాజీ గారు, ప్రచురణకర్త ఆయన బడ్జెట్. కావస్తే 2వ భాగాన్ని ఇంకొక పాకెట్ సైజ్ ఫోటోని 5,000 6,000 అది బాలాజీ గారు తక్కువలో చేయిస్తున్నారు. చెప్పండి బాలాజీ గారు. అదే నేను ఇప్పుడు దాకా గ్రూప్ లో ఫైనాన్స్ విషయాలు మాట్లాడలేదమ్మా. లక్కీగా బాబాజీ గారి భక్తులే ప్రింట్ చేస్తున్నారు, ఆ ప్రింటర్ అతను. ఇందాక మన సంకల్పం ఉంటే గురువులు నడిపిస్తారు అన్నది అదే. అవునమ్మా, నేను మొట్టమొదట అడిగినప్పుడు ఇదే పుస్తకాన్ని 26 రూపాయలు అడిగారమ్మా ఒకళ్ళు. ఇతను మనకి 11 లేదా 12 రూపాయలకి తయారు చేసి ఇస్తున్నారమ్మా పుస్తకాలు. 500 పుస్తకాలు 6,500 రూపాయల దగ్గర అవుతుంది అంటే మాక్సిమం. డిటిపి వాళ్ళది కలర్ ప్రింట్, కవర్ పేజీ 2 వైపులా కలర్ ప్రింట్ ఉంటుంది. మనకి దాదాపు 60 పేజీలు వస్తుందండి లోపల మ్యాటర్. ఇవన్నీ కలిపి తక్కువ ధరకి చేస్తున్నారు, ఎందుకంటే చాలా ఖాళీగా ఉన్నారటండి. ప్రింటర్స్ అంతా కూడా చేతి నిండా వర్క్ లేక ఉండిపోయారు. అందువల్ల వాళ్ళు ఏదొచ్చినా సరే చేస్తున్నారు. అందులో ఇతను ఏంటంటే ఇందాక అడిగిన అతను కూడా ఇందాక ఆ ప్రెస్ కనెక్టెడ్ ఇంకో దానికి వెళ్తే 7,800 చెప్పిన వాడు 6,500 రూపాయలకి వచ్చేస్తున్నాడండి. 6,500 రూపాయలకి చేస్తున్నాడు. వాళ్ళు మినిమం లాభాన్ని పెట్టుకుని చేస్తున్నారు. నేను చెప్పానమ్మా, ఇది ఉచితంగా అందరికి ఇచ్చే పుస్తకం అండి. చూసాను, పుస్తకాలు చదివానండి. అదే ఇతర పుస్తకాలు, ఇంకో పుస్తకాలు అయితే మాత్రం డబల్ ఛార్జ్ చేస్తాము, ఇది ఉచితంగా పంచుతున్నారు, దీంట్లో మ్యాటర్ కూడా చదివాము, అందుకని మినిమం రేట్కి మేము చేస్తున్నాం, మా కూలీ ఖర్చులు మాత్రమే తీసుకుంటున్నాం అని చెప్పారు. మనకి 60 పేజీల పుస్తకం కవర్ పేజీతో కలిపి 6,500 రూపాయలు అవుతుంది. గురువు గారు నాతో చెప్పిన విషయం ఏంటంటే, మనం ఇలా ముందుకు వెళ్తూ 4 లేదా 5 లేదా 6 పుస్తకాలు ప్రింట్ చేసే అవకాశం ఉంది. ఒక్కొక్కళ్ళు 2వ దానికి తప్పకుండా అందరం చేసుకుంటామండి. తప్పకుండా 2, 3కి ఈసారి ఒక 2 పుస్తకాలుగా ఇచ్చినప్పుడు అందరం వేసుకుందాం తప్పకుండా. చెప్పండి. నరసింహాచార్య నాకు అర్థం కాదు. నెక్స్ట్ పుస్తకం కూడా మీదేనా? ఎక్స్ట్రా 10,000 నాకు ఇంకొక 1,500 రూపాయలు పడినా నేను ఇస్తానని చెప్తున్నాను. అట్లాగే నరసింహాచార్యులు గారు, అట్లాగే తొలి పుస్తకం మీదే, మీ గురుభక్తికి ప్రతీక. తొలి పుస్తకము మీదే. తెలుగు ప్రచురణ ఒప్పుకోడు దేనికి, సింహం ఆ పేరే నరసింహాచార్య. గురువు గారు ఈ రోజు ఒక లైన్ తో నేను కన్క్లూడ్ చేస్తాను మన డిస్కషన్. ఈ రోజు అంతర్యామంలో చదివానండి. గురు గోవింద్ సింగ్ ఏం చెప్పారంటే, యుద్ధంలో కూడా దైవంతో లయమై ఉండమని చెప్పారండి తన శిష్యులకి. అంత ప్రాణం పోయే సిచ్యువేషన్, అవతల వాడిని చంపి లేదా తను చనిపోయే సిచ్యువేషన్ లో కూడా దైవంతో లయమై ఉండు అని చెప్పారు. ఇందాక మీరు చెప్పినటువంటిది అన్ని కాలాల్లో కూడా భగవంతుడితో దగ్గరగా ఉండండి అని మీరు చెప్తున్న పదాన్ని గురు గోవింద్ సింగ్ చెప్పింది మీరు చెప్పారు, అందరికి చెప్తున్నాను స్వామి. చాలా సంతోషం. ఇప్పుడు నేను అదే అంటున్నా, భగవద్గీత కూడా ఎక్కడ జరిగింది?
యుద్ధరంగంలో జరిగిందండి. యుద్ధ క్షేత్రంలో జరిగింది. యుద్ధ క్షేత్రంలో అర్జునుడిని పట్టుపోయి ఒక గుడిలో కూర్చోబెట్టేసి భగవద్గీత బోధించలేదు శ్రీకృష్ణుడు, యుద్ధ క్షేత్రంలో బోధించాడు. అర్జునుడు తన గురువు గారిని కొట్టాడు. శ్రీకృష్ణ అన్నాడు, అర్జునుడు గురువు గారిని ఎలా కొట్టేస్తాను, కొట్టు, ఆయన చేసిన పాపాలు ఆయనకు ఉన్నాయి, కొట్టి అన్నాడు. అప్పుడు యుద్ధంలో ఇంకా ముందు మనకి చూడకూడదు. ద్రోణాచార్యులు కొట్టేశాడు, కృపాచార్యులు కొట్టేశాడు, భీష్ముడిని కొట్టేశాడు, తాతగారిని. చిన్న కిటిక చేశాడు గురువు గారు, తన మీద వేసుకోకుండా కృష్ణుని అడిగి కొడుతూ ఉన్నాడు. అర్జునుడు ఎప్పుడు కూడా గురుగారు ఏంటంటే కొట్టే అన్నాడు, అది కొట్టకూడదండి బాబు నా గురువు గారు అన్నాడు. అంటే మంచి కరెక్ట్ ఎట్లా చెప్పినాడు, కృష్ణుడి మీద భారం వేసేవాడు. అంటే భగవంతుడిపై భారం. కృష్ణుడు అన్నాడు కొట్టు, నేను చెప్తున్నాను కదా కొట్టే అన్నాడు. నేను కృష్ణుడు చెప్పాడు కొట్టాడు. అది ఇది యాక్చువల్గా భగవద్గీతలోని మీరు ఏ మత విశ్వాసాన్ని తీసుకోండి, అంటే సిక్కులు కూడాను హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు, ఆ విషయం తెలుసు కదా మీకు, వాళ్ళు వేరే మతమే కాదు. అవును గురువు గారు, బుద్ధులు, జైనులు, సిక్కులు అందరు మన నుంచి మన మతం వాళ్ళే గురువు గారు. మౌలిక మూలం సనాతనమే. గురువుల్ని ఎక్కువగా పూజిస్తుంటారు. మన సనాతన గురువునితో పాటు పరమాత్మ అంటే గురువు అనేవాడు తన్నే పూజించమని చెప్పకుండా నన్ను గౌరవించాడు, మీకు మార్గదర్శనం చేస్తాను, మీరు అల్టిమేట్ లక్ష్యం మాత్రం పరమాత్మ. అది మన సనాతన ధర్మంలో రూల్ అన్నమాట. గురువుని గౌరవించండి, పూజించండి, గురుస్థానానికి ఎంతో పవిత్రమైన స్థానాన్ని ఇవ్వండి, కానీ మీ ఆత్మ మాత్రం పరమాత్మ స్వరూపమే అని మాత్రం గుర్తించుకోండి. అది మన సనాతన ధర్మం. అందుకో గురు గోవింద్ సింగ్ ఎందుకు ఆ కాలంలో అన్నాడంటే, ఆయన ఆ కాలంలో చాలా 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 ఇబ్బందులు పడిపోయారు ఈ సిక్కు మతస్థులు. ఎందుకంటే పక్కనే పాకిస్తాన్, పక్కనే ముస్లిమ్స్ ఇండియాలో ఉన్నంత కాలం కూడా మేము జుట్టు కట్ చెయ్యము, వాళ్ళు ఇండియాలో ఉన్నంత కాలం కూడా మేము కత్తి పట్టుకుంటాము, ఇంత స్వాతంత్రం వచ్చినా ఇంత చెప్పిన గురు గోవింద్ సింగ్, గురు నానక్ గారు పాపం, గురు నానక్ గురించి చెప్పక్కర్లేదు, ఆయన మొదటి గురువు, ఆయనంత శాంతి 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 శాంతి. 5వ గురువు అయిన అర్జున్ సింగ్, ఆయన అసలు రేపడి చచ్చిపోవడం ఎదురు తిరిగి అన్నా లాంటి వాడు. ఆయన పేరు అర్జున్ సింగ్, గురు అర్జున్ సింగ్ అని చెప్పి. మీరు అమృత్సర్ వెళ్ళి 2 ప్లేసెస్ చాలా పవిత్రమైన ప్లేసెస్ వాళ్ళకి. ఒకటి అమృత్సర్ నేను వెళ్ళాను, దర్శనం చేసుకున్నాను. 2వది నాందేడ్. నాందేడ్ హైదరాబాద్ దగ్గరగానే ఉంటుంది. ఆ నాందేడ్ అని చెప్పి పిలవరు ఆ స్టేషన్ ని, హుజూర్ సాహిబ్ నాందేడ్. అక్కడ ఎన్నో గురుద్వారాలు ఉంటాయి. అందరికీ భోజనం ఎక్కడికి వెళ్ళినా మీకు భోజనం ఇబ్బంది పడకండి. ఏ గురుద్వారా పక్కన ఎదురుగుండా కనబడితే దానికి వెళ్ళిపోతే భోజనం పెట్టేస్తారు 11:30కి. సో ఏంటంటే అప్పుడు ఆ పరిస్థితిని బట్టి గురు గోవింద్ అర్జున్ సింగ్ కోటి అన్నాడు, మనం చచ్చిపోవడం ఏంటి, కోటి అన్నాడు. గురు గోవింద్ సింగ్ అన్నాడు, ఫస్ట్ యుద్ధం చేయి, మరణంలో కూడా నువ్వు భగవంతుని. అదే బాలాజీ గారు. నేను చెప్పేది ఏంటంటే, అందుకో ఎప్పుడు చెప్తున్నాను, నువ్వు ఎంత మునిగిపోయి ఉన్నా, కష్టాల్లో మునిగిపోయినా, సుఖాల్లో తేలిపోతూ ఉన్నా, కష్టాల్లో మునిగిపోయినా సుఖాల్లో తేలిపోతున్నా మాత్రం ఈ లింక్ అనేది మాత్రం కట్ చేయాలి. అంటే ఈ లింక్ మధ్యలో ఒకటి ఉంటుంది, పెద్ద లింక్ ఒకటి ఉంటుంది, వాడే గురువు. నీకు పరమాత్మ ఒక లింక్ చేయను, ఈ మధ్యలో పెద్ద లింక్ ఒకటి ఉంటుంది, గట్టిగా ఉంటుంది, అదే గురువు. మిత్రులు ఏమైనా మాట్లాడతారా? చివరిగా ఒక మాట గురువు గారు చెప్పండి. అమ్మ, గురువు గారు చెప్పిన పదాలతో మనస్సు అనే చిన్న టాపిక్ రాస్తే అంతగా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. త్వరలో ఈనాళ్ళు వస్తుందండి మనస్సు టాపిక్. చాలా సంతోషం. అది చదివాను గురువు గారు, నేను కూడా. మీకు లేదు, చాలా గురువు గారికి పంపలేదండి, గురువు గారికి బాగుందని చెప్పాను నేను. అభిప్రాయం అడిగారు, మీరు చెప్పిన పాయింట్లన్నీ అందులో కరెక్ట్ గా పెట్టేస్తున్నారు బాలాజీరావు గారు. మనసు గురించి మనం మాట్లాడుకున్న డిస్కషన్ అంతా, అందుకని పంపమని చెప్పాను గురువు గారు. వాళ్ళు సెంట్రల్ ఎడిటర్ బోర్డు ఫోన్ చేశారండి,
నాకు పెట్టండి, కాలేజ్ గారు నాకు పెట్టండి. పంపిస్తాను స్వామి. వాళ్ళు ఫోన్ చేశారు, ఫోన్ చేసి ఒక పారాగ్రాఫ్ కొద్దిగా ఎక్కువైంది, 320 పదాలు మాకు కావాలి, మీది 500 చిల్లర వచ్చింది, కొద్దిగా తగ్గించమన్నారు. అది తగ్గించి నిన్న పంపించాను, అది కూడా అది ఓకే అయిందండి. వెంటనే వాళ్ళు అంత స్పీడ్ గా ఉన్నారండి. ఈ విషయం మన ఈ గొప్పతనం అంతా గురువు గారిదేనండి, ఇందులో నాదేం లేదు. అది జ్ఞానం ఇచ్చేంత వరకే నాకు మీ చొక్కాకి గోల్డ్ మెడల్ తగిలిస్తున్నా, ఆ గొప్పతనం మీదేనండి, నాది కాదు. మనం వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను స్వామి. సంతోషం, కానీ కర్తృత్వం మాత్రం నాకు వద్దు. ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు మళ్ళీ కొత్తగా నన్ను కర్తృత్వంలోకి కర్మలోకి దింపద్దు దయచేసి. మీరు అలాగే చెప్పాలి, మేము ఇలాగే చెప్పాలి గురువు గారు. మీరు లేకపోతే ఇలాగే చెప్తాను గురువు గారు, ఇది సత్యం, ఇది గురువు గారికి అంతే. అంతే గురువు గారు. ఎందుకంటే మాకు మీ వల్ల వచ్చిన జ్ఞానం ఇది, ఎంత కాదన్నా ఇది సత్యం, ఇది సత్యం. వెనకాల మీరు లేకపోతే చెప్పండి పెద్ద వెనకాల మీరు నడిపించకపోతే జరగవండి. సంతోషం. మాది పెద్దమ్మ గారు, చాలా పెద్దవారు, మీ ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉండాలి. మాకు కావాలి కానీ అయ్యో, అంతా ఆత్మస్వరూపులమేనమ్మా, అందరూ ఆత్మస్వరూపులు. అట్ట గురువే. సంతోషం. మీరు అంతే మీరు ఉండండి, నేను ఇలాగే ఉంటాను. ఏమమ్మా సత్యకళ్యాణ్ గారు చెప్తున్నా. అవును గురువు గారు, మీరు కానీ మీ అనుగ్రహం లేకపోతే మేము ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం గురువు గారు. అందరూ చెప్పినట్టు మీ అనుగ్రహం వల్ల ఏది జరిగినా కూడా అది వాస్తవం గురువు గారు. చాలా సంతోషం తల్లి, చాలా సంతోషం. ఈరోజు సెషన్ బాగా జరిగింది. అందరూ కూడా త్రినాథుడు గారు నేను చెప్తున్నారా, క్లోజ్ చేశాను? చెప్తున్నాను సార్. అయ్యా, జ్ఞానం అంతా మీదే సార్, పరిపూర్ణమైన జ్ఞానం అంతా కూడా మీరు మాకు అందిస్తున్నారు. అది మేము చెప్పగలుగుతున్నాం అంటే మీరే కారణం. ఇప్పుడు మన బాలాజీరావు గారు అదే విషయాన్ని పేపర్ ద్వారా లోకంతటికి మీ చాలా సందేశాన్ని ఆయన అందజేస్తున్నారు. మీకు చాలా కృతజ్ఞతాభివందనలు సార్. బాలాజీరావు గారికి కంగ్రాట్స్ సార్. సంతోషం, సంతోషం. మన ఎవరు వేణుగోపాల్ గారు ఏం చెప్తారా? ఈరోజు గురువు గారు మొత్తం 82వ శ్లోకం చాలా అద్భుతం గురువు గారు. శరీరము వేద చందో ఈ అన్నిటి కలిపి సంయమన అన్ని కలిపి చేసుకోమని చెప్పారు గురువు గారు. రెండవది, ప్రతిదీ ఒక విధి, పద్ధతి, రూపము, లక్షణము అనే క్రమం మాత్రం ఉంటుంది గురువు గారు. ఈ క్రమం ఎవరు మనం ఖచ్చితంగా పాటించాలి గురువు గారు. క్రమం చెప్పినట్టు ప్రతి వారికి వాడి వాడి కర్మలను బట్టే ఉంటుంది ఏదైనా సరే. ఈ 4 విశిష్టత మనం ఇంతసేపు డిస్కస్ చేసుకున్నాం. ఈ 4 అనే పదం ఇంతకుముందు త్రిపుటి అనేది ఎంత మనకి ఇంపార్టెంట్ వచ్చిందో ఇప్పుడు ఈ చతుర్ బాగా వచ్చింది గురుగారు. 4 విధమైన వాళ్ళు వేణుగోపాల్ గారు ఇంతకుముందు త్రిపుటి అన్నాం, ఈ త్రిపుటి ఇప్పుడు భీష్ముడు మళ్ళీ 4 అని ఉపదేశం చేస్తున్నారు. వెరీ గుడ్, వెరీ అలానే గురువు గారు ఈ చతురత సామర్థ్యం ప్రతి ఒక్కరికి ఉండాలి అనేది తమరు చెప్పారు గురువు గారు. మనకు తెలిసిన జగత్తు మాత్రమే ఒక పాదం కనిపిస్తుంది గారు, ప్లానెట్. ఆ తర్వాత మిగతా 3 పాదాలు మనకు తెలియదు గురువు గారు. అది బాగా అర్థమైంది గురువు గారు. తర్వాత శుద్ధ చైతన్య పదార్థం పరబ్రహ్మం తెలుసుకున్నాం గురువు గారు. ఈ సర్వజ్ఞత సర్వజ్ఞత పరబ్రహ్మమే అనేది ఖచ్చితంగా తెలుసుకున్నాం గారు. ఈ గెలాక్సీ ఓన్లీ 12 సూర్యులే ఉంటారు, ఇది గెలాక్సీ అవుతుంది. ఇలాంటివి చాలా ఉన్నాయి, గెలాక్సీలు ఎన్నో ఉన్నాయి అనేసి కూడా మనకి తమ ద్వారా గుర్తు చేసుకుంటున్నాం గురు. ఒకసారి ఈ నిన్న మన జరిగిన క్లాస్ కి ఈరోజు పరమాత్మకి ఆత్మకి మధ్య గల వ్యత్యాసం గురువు గారు తమ అద్భుతంగా చెప్పారు. పవర్ గ్రిడ్, ప్యానల్ బోర్డు మధ్యలో ఇవన్నీ ఎక్సలెంట్ గురువు గారు. అది ప్రతి ఒక్కరికి తేడా ఇది ఏం లేదు, మనం అంతా 2 ఒకటే అనే దానికి క్లారిఫై వచ్చేస్తుంది గురువు గారు. అందరూ ప్రతి ఒక్కరికి చిన్న పిల్లలకైనా కూడా అర్థమైపోతుంది. ఇలానే ఈ చతుర్వేద వర్ణ పురుషార్థాలు, ధర్మార్థ కామ మోక్షాలు ఏదైనా సరే వీటి మనము ఏదైతే చేయాలనుకుంటానో స్వధర్మం కంపల్సరీ పాటించారు గురువు. విఠలక్ష్మి గారు చెప్పినట్లు నేనే ఆత్మను అన్నదే స్వధర్మం గురువు గారు.
ఎందుకు పెట్టారు సార్, ఇది ఎందుకు పెట్టారు అని మీరు మీరు మేము మీరు చెప్పినారు బట్టి అనుకుంటే, జ్ఞాని ఆలోచనలు సామాన్య ఆలోచనలు ఎప్పుడు కొద్దిగా వేరియేషన్ ఉన్నాయి కానీ భావజాలము సరిపోతుంది గురుగారు. మన కానీ కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే అదే తమ చెప్పినట్టు యమధర్మము, మానవ ధర్మము, మన ఏదైతే మన సహజ ధర్మం ఉంటుందో దాన్ని ఖచ్చితంగా మన బాధ్యత తీసుకొని మన సహజ ధర్మం పాటించాలి గురుగారు. ఇంకా ఈ రోజు చెప్పినట్టు ఇంకా కన్క్లూషన్ వచ్చే ముందు తమ చెప్పినట్లు సంకల్పం గురుగారు, సంకల్పం కానీ ఈ స్థుతి ఏదైతే మనము చిత్తశుద్ధి గురించి పదే పదే చెప్పుకుంటున్నాం గురుగారు. చిత్తశుద్ధి చాలా ఇంపార్టెంట్ గారు. ఆ తర్వాతే మనం ఏదైనా మనం సాధించవచ్చు. గురుస్థుతి కానీ లేకపోతే పరమాస్థుతి కానీ కావాలంటే మన చిత్తశుద్ధి కావాలని చెప్పారు గురుగారు. అందుకోసమే కర్మలు చేస్తున్నారు గారు. సద్గురువులు అంటే వాళ్ళంతా ఆ రెండు వేరియేషన్ కూడా బాగా రెండు మధ్య వ్యత్యాసం గురుగారు. జ్ఞానులు సద్గురువు అది వేరియేషన్. ఎవరైనా సరే పరమాత్మ స్వరూపులు అనే దానికి అది ఖచ్చితంగా తెలిసిపోతుంది గురుగారు. ప్రతిదాన్ని రెస్పెక్ట్ చేయమన్నారు గురుగారు. అది ఇంపార్టెంట్. ఈ రోజు చెప్పిన అన్నింటిలోనూ గురుగారు ప్రతి వస్తువుని జడ జీవులంతా రెస్పెక్ట్ అదే నాకు మొన్న కూడా బాగా గుర్తొచ్చింది గురుగారు. రెస్పెక్ట్ కరోనా అని చెప్పేసి బాగా మనము ఇదే పాపులర్ చేసుకున్నాం గురుగారు. ప్రతిదాన్ని రెస్పెక్ట్ ఇవ్వడము చాలా అద్భుతం గురుగారు. కంక్లూషన్ మన బాలాజీరావు గారికి అంతర్యాం గురించి పెట్టడం, ఈ కృప వల్ల ఆయనకి మంచి ఇది రావడం చాలా సంతోషం గురుగారు. శివం గురుగారు చాలా చక్కగా చెప్పారు. వేణుగోపాల్ ఈరోజు ఖాళీగా ఉన్నారు, మొత్తానికి ఆయన చేత మాట్లాడించడం జరిగింది. చాలా సంతోషం వేణుగోపాల్ గారు. వేణుగోపాల్ గారిది కూడా ఒక పుస్తకం అవుతుందేమో గురువు గారు. ఆయన కూడా అద్భుతంగా రాసుకుంటారు ప్రతి పెద్ద డైరీలు, ఇన్ని డైరీలు. అదే వేణుగోపాల్ గారు అన్ని భద్రపరచండి, అన్ని ఒక పుస్తకం అవుతుంది ఎప్పటికైనా. మనకి ప్రతి పదం మీ నోట్లో వచ్చిన పదం అంతా నా దగ్గర ఉంది గురుగారు. అది ఎప్పుడైనా సరే గురుగారు ఫ్యూచర్ లో మన గురు పరంపరలో తమ నుండి వచ్చింది ఖచ్చితంగా వెనక్కి ఇస్తాను గురుగారు. నేను నాకు ఇవన్నీ బిజీలో ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు నాకు టైప్ చేయడం రాయడం రాదు గురువు గారు, అంత స్పీడ్ గా చేయలేను, మాట్లాడగలను. కానీ మన మీట్ లోనే బాలాజీరావు గారు, వేణుగోపాలరావు గారు, అట్లాగే మాలతి గారు, వీళ్ళందరూ మాలతి కదా మాధవిలత గారు, వీళ్ళందరూ కూడా రాసుకుంటున్నారు అద్భుతంగా అప్పటికప్పుడు. సో అది చాలా ఉపయోగపడుతుంది గురువు గారు. మేము రాసుకునేది వెంటనే అప్పుడు మార్నింగ్ తమ్ముడు కూర్చున్నప్పుడు హాఫ్ అన్ అవర్ లో గురుగారు ఖచ్చితంగా నేను రివిజన్ చేసుకుంటున్నాను గురుగారు. ఈ రోజు గురుగారు ఏం చెప్పారు, మనం ఏం చేస్తున్నాం, ఎప్పుడు కొద్దిగా అలా అదే ఫాలో త్రూ చేసుకుంటాను గురుగారు. ఆయన ప్రయాణంలో ఉన్న కారులో ఉన్న పక్కన 4-5 కానిస్టేబుల్స్ ఉన్న ఆయన సబ్ ఇన్స్పెక్టర్ గారు ఉన్న ఆయన ప్రయాణంలో ఉన్న కంపల్సరీగా గూగుల్ మీట్ కి రాని రోజు వేణుగోపాల్ గారు ఇప్పుడు మీరు అంత బిజీగా ఉండే వ్యక్తి, అంత టెన్షన్స్ తో ఉన్న వ్యక్తి, అన్ని తల మీద అంత భారాన్ని మోస్తున్న వ్యక్తి, శ్రద్ధ వేణుగోపాల్ గారు శివం గురుగారు. మీ బ్లెస్సింగ్స్ గురుగారు, మీ బ్లెస్సింగ్స్ మాకు చాలా 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 సంతోషాన్ని ఇస్తున్నాయి గురుగారు. సంతోషం, అభినందనలు, ఆశీస్సులు. మా చెల్లెమ్మ కూడా చెప్పండి, సినిమా గారి పిల్లలకి కూడా చెప్పండి. గురుగారు శివం గురుగారు వింటున్నారు గురుగారు. శివం గురుగారు శివం. మైకులందరూ ఆన్ చేసుకొని ఒక్కసారి అందరు శివం. చిదానంద రూపః శివోహం. అట్లాగే సత్యనారాయణరావు కూడా శుభాకాంక్షలు చెప్పాలి గురువు గారు. వెంటనే ఇదంతా రికార్డ్ చేసి సత్యనారాయణ వాసంశెట్టి సత్యనారాయణ గారు పెట్టేస్తున్నారు కదా రికార్డ్ చేసి. వెంటనే నిజంగా ఆయనకు కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. రివిజన్ కి హాయిగా ఉపయోగపడుతుంది. మీరు కృతజ్ఞతలు చెప్పండి. ఆయన బంగారు సింహాసనం మీద నేను కూర్చోబెట్టిన చాలా అసలు ఈసారి బ్యాచ్ చాలా అద్భుతమైన బ్యాచ్ గురువు గారు. మన మీ తపనకి సరిపోయే బ్యాచ్ ఈసారి లభించింది. 3 ఏళ్ల నుంచి మీతోటి ఉన్నాను కాబట్టి చెప్తున్నా. సంతోషం అమ్మా. గారికి మనం ఏది ఇచ్చినా సరే శివోహం అంటారు. శుభం భూయా అందరికీ ఛానల్లో కలుసుకుంటాం. శుభం.